తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవిత ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపైన ఇప్పుడు వివాదం నెలకొంది. ఆ పార్టీ పేరును అనుమతించవద్దని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వెళ్ళినట్టు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ కవిత పార్టీ పేరుకు రక్షణే లేదని సోషల్ మీడియాలో కూడా మీమ్స్ ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఈసీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, కవిత నెక్స్ట్ ప్లాన్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. తెలంగాణ రక్షణ సేన పేరుతో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని స్థాపించడం పట్ల భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఒక అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుల ఆందోళన ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుందని చెప్పి కల్వకుంట్ల కవిత కూడా ఫైర్ అయ్యారు. కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేనను టీఆర్ఎస్ వాడేలా అనుమతించవద్దు అంటూ గులాబీ దళాలు చాలా పెద్ద సంఖ్యలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు వెల్లువెత్తించాయి. దీంతో కవిత స్థాపించిన పార్టీ పేరుకు గండం ఎదురవుతుంది. ఆమె పార్టీ పేరులో మార్పు చేసుకోకపోతే ఆ గండం తప్పేలా కనిపించడం లేదని చెప్పి న్యాయ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనిపై కోర్టును ఆశ్రయించినా కూడా కవితకు ఉపశమనం దొరక్కపోవడాన్ని న్యాయవర్గాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి వేరే దారి ఎంచుకున్న కవిత ఇటీవల తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అయితే ఈ పార్టీ పేరు, దాని సంక్షిప్త రూపము టీఆర్ఎస్ను పోలి ఉండే అవకాశం ఉందంటూ అభ్యంతరాలు ఎలా అధిగమించాలో బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, అధిష్టానం టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత పార్టీ టీఆర్ఎస్ పేరును ఆమోదించవద్దు అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వెళ్ళాయని చెప్పి పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతుంది. అయితే దీనిపై ఎన్నికల సంఘం నుంచి ఇంకా అధికారిక నిర్ణయం రాకపోయినా కవితకు పార్టీ పేరు మార్చుకోండని నోటీసులు మాత్రం జారీ చేసింది. కల్వకుంట్ల కవితను భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవన్నీ ఉండకపోవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ సానుభూతి పరులు అంటున్నా బీఆర్ఎస్ అధినాయకత్వం అంత అమాయకంగా లేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కవిత బయటకు వెళ్ళి సొంతంగా రాజకీయ పార్టీ స్థాపిస్తుంది అనే అనుమానం వారికి ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ అని పొడి అక్షరాలు వచ్చేలాగా పార్టీ పెడుతుందని చెప్పి వాళ్ళు ఊహించకపోయి ఉండొచ్చు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక కవిత పార్టీ నుంచి కాస్త గ్యాప్ తీసుకొని తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని ప్రకటించారు. మునీరాబాద్లో కవిత చేసిన ప్రకటనతో ఇక్కడ గులాబీ దళాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయనే చెప్పాలి. పార్టీ పేరుకు సంబంధించి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందని ఓ వైపు ప్రచారం జరుగుతున్నా టీఆర్ఎస్ పేరు ఖరారు మాత్రం డోలాయమానంలో ఉన్నట్టు బయటకు వస్తున్న సమాచారం. ఇప్పటికే ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని చెప్పి ఎన్నికల సంఘం కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కవిత న్యాయపరంగా కూడా ప్రయత్నాలు చేసినా ఏమీ కూడా వర్కౌట్ కాలేదు. అయితే ఈ అంశంపైన తుది నిర్ణయం ఎన్నికల సంఘం పరిశీలనల తర్వాతే క్లారిటీ రానుంది. జాతీయ స్థాయి రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆశతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఆత్మగౌరవం ఉట్టిపడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తీసేసి భారత రాష్ట్ర సమితి అంటూ పేరు మార్చడం ద్వారా చారిత్రాత్మక తప్పిదం చేశారా అన్న ఫీలింగ్ ఇప్పుడు అందరిలో కలుగుతుంది. ఆ విషయం ఇప్పుడు గులాబీ అధినేతలకు కూడా బోధపడింది. కానీ వెనక్కి తిరిగి వెళ్ళాలంటే, తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకోవాలంటే తప్పు చేశామన్న భావన అడ్డొస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ రాజకీయాల పేరిట చేసిన హడావిడి కారణంగా పరువు పోతుందేమో అనే ఒక భయం వారిని వెన్నాడుతుంది. సరిగ్గా ఈ పరిస్థితిని కల్వకుంట్ల కవిత తనకు అనుకూలంగా మార్చుకున్నారు. టీఆర్ఎస్ అనే అర్థం వచ్చే పొడి అక్షరాలు వచ్చే పేరు నూతన పార్టీకి పెట్టుకున్నారు. అయితే గులాబీ దళాలు ఊరుకోలేదు, ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ పరిణామం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన పార్టీ తర్వాత భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. ఇప్పుడు అదే తరహా సంక్షిప్త రూపాన్ని పోలి ఉండే పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీసింది. అయితే పార్టీ పేరుపై నెలకొన్న వివాదానికి ఇప్పుడు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈసీకి ఫిర్యాదులు రావడంతో టీఆర్ఎస్ సరే పొడి అక్షరాలు రాకుండా ఉండేలాగా
ఏదో ఒక ప్రత్యామ్నాయ పేర్లు పంపాలంటూ ఈసీ కవితకు తాకీదు పంపింది. దీనికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు కవిత చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెప్పాలి. ముందు ఈసీకి సమాధానం చెప్పిన తర్వాతే ఆ లేఖలో కలిపి తమ వద్దకు రావాలి అని చెప్పి హైకోర్టు పిటిషన్ తిరస్కరించింది. దీంతో గులాబీ దళాలో పుట్టిన భయం కవిత పార్టీ పేరుకు గండంగా మారినట్టే కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో కవిత కూడా ఏమాత్రం తగ్గేది లేదన్నట్టు వివరిస్తున్నారు. చూడాలి మరి మున్ముందు ఏం జరుగుతుంది అనేది పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి.